వెల్కమ్ టు లా పాయింట్. మనం లా పాయింట్ ద్వారా కొంతమందికి సలహాలు ఇస్తూ ఉన్నాము. న్యాయపరమైనటువంటి సలహాలు, వారికి ఉన్నటువంటి ఇబ్బందుల్ని వాళ్ళు మెయిల్ ద్వారా మనకు తెలియజేస్తున్నారు. అయితే గత వారం కొంతమందికి సలహాలు ఇచ్చాం. మరలా ఈ వారం కూడా మరికొంతమంది ప్రాబ్లంకి మనకి చేతనైనటువంటి సహాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో మరలా మనం సలహా ఇవ్వబోతున్నాము. ప్రజెంట్ మనం హైకోర్టు న్యాయవాది రజనీ గారి దగ్గర ఉన్నాము. మేడం గారితో మాట్లాడదాం. మరికొన్ని సమస్యలకి పరిష్కారం చూపించే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే మేడం. లాస్ట్ వీక్ లాగే ఈ వీక్ కూడా మనం మరికొన్ని మెయిల్స్ వచ్చినాయి. ఆ మెయిల్స్కి సొల్యూషన్స్ చెప్పే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఈయన రాస్తున్న మెయిల్ ఏంటంటే, మ్యారేజ్ 2021లో జరిగింది. అప్పటి నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా వాళ్ళ సొంత ఊరు వరంగల్లో ఉంటున్నారు. అయితే ఇప్పుడు ఆఫీస్కి రమ్మన్నటువంటి కారణంగా వాళ్ళు హైదరాబాద్ షిఫ్ట్ అవ్వటం జరిగింది. వైఫ్ కంటిన్యూగా ఎప్పుడూ కూడా ఏదో ఒక విషయంలో గొడవలు పెట్టుకుంటూ ఉంటుంది. నెలలో కనీసం 1 మంత్లో 3-4 టైమ్స్ వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోవటం, 10 డేస్ తర్వాత మళ్ళీ తిరిగి రావటం, ఇలాంటివి జరుగుతూ ఉంటున్నాయి. అలాగే ఆమె ఇంట్లో పనులు కూడా ఏమీ చేయదు, మొత్తం అతనే చేసుకోవాల్సి వస్తుందంట. ఒకవేళ ఎందుకు చెయ్యట్లేదు అని అడిగితే 50% వర్క్ నువ్వు చెయ్యి, 50% వర్క్ నేను చేస్తాను, ఈక్వల్ రైట్స్. అలాగే నీ ప్రాపర్టీలో 50% నా పేరు మీద రాసేయి, అప్పుడే నేను వర్క్ చేస్తానని చెప్పి అడుగుతుందంట. ఈ విషయంలోనే ఒకసారి గొడవ అయ్యిందంట. సో ఇతను ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఇతను రెగ్యులర్గా మార్నింగ్ 8కి ఆఫీస్కి వెళ్తాడంట. 9కి వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి ఆ అమ్మాయి వాళ్ళ మదర్కి, మీ అల్లుడు నన్ను ఒక 5 నిమిషాల్లో చంపైపోతున్నాడని చెప్పిందంట. యాక్చువల్గా అతను ఆ టైంలో ఇంట్లో కూడా లేడు. ఆ అమ్మాయి వాళ్ళ బ్రదర్ వచ్చి ఆ అమ్మాయిని తీసుకువెళ్తూ ఇతని మదర్కి ఫోన్ చేసి, మీ అబ్బాయి మా సిస్టర్ని ఏడిపిస్తున్నాడు, చాలా ఇబ్బంది పెడుతున్నాడు, టార్చర్ చూపిస్తున్నాడు, కాబట్టి మేము తీసుకెళ్ళిపోతున్నాం అని చెప్పి తీసుకెళ్ళిపోయారంట. సో వాళ్ళ మదరు ఇతనికి ఫోన్ చేసి, మీ వైఫ్ని ఇబ్బంది పెడుతున్నావంట, ఏడిపిస్తున్నావంట, నీకు అసలు ఏమొచ్చింది, ఎందుకు ఆ అమ్మాయిని బాధ పెడుతున్నావు అని అడిగితే, నేను బాధ పెట్టడం ఏంటని చెప్పి ఇతను అడగటం జరిగింది. అప్పుడు ఆమె చెప్పిందంట, నువ్వు హింసిస్తున్నావని మీ బావమరిది వచ్చి తీసుకెళ్ళిపోయాడంట, ఇప్పుడే ఫోన్ చేశారు అని. సో అతను తల్లి చెప్పే వరకు కూడా భార్య వెళ్ళిపోతుందన్న విషయం కూడా అతనికి తెలియదంట. సో ఇతను ఫోన్ చేసి అసలు విషయం ఏమైందో కనుక్కునే ప్రయత్నం చేస్తే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయలేదంట. తర్వాత వాళ్ళ అత్తగారు ఫోన్ లిఫ్ట్ చేసి నోటికొచ్చినట్టల్లా తిట్టి పెట్టేశారంట. ఇంటికి వెళ్ళి చూసుకునే వరకు ఇంట్లో ఉన్న నగలు, డబ్బు అసలు ఏమీ లేవంట, మొత్తం ఖాళీ చేసి తీసుకెళ్ళిపోయారంట. సో ఎవ్రీ టైం ఇదే జరుగుతుంది. ఒక ఇంటికి వెళ్ళిపోవటం, నన్ను కొట్టాడు, తిట్టాడు, చిత్రహింసలు పెట్టాడని చెప్పటం, ఒక 10 రోజులు పుట్టింట్లో ఉండటం, తర్వాత లేదు మా అమ్మాయిదే తప్పు, పొరపాటు అయిపోయింది, ఇక్కడి నుంచి బాగుంటుంది అని చెప్పి వాళ్ళు సర్ది చెప్పి పంపించటం. ఇది కంటిన్యూగా ఇదే రిపీట్ అవుతుందంట. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుందంట. ఇలాంటి వాటితో నేను విసిగిపోయాను, నాకు ఏదన్నా సొల్యూషన్ చూపించండి, విడాకులకు అప్లై చేయాలనుకుంటున్నాను, నేను విడాకులు తీసుకోవచ్చు అంటే నేను ఎలా ప్రొసీడ్ అవ్వాలి, లేదు విడాకులు వద్దు అంటే నెక్స్ట్ మీరు నాకు ఇచ్చే సలహా ఏంటి, నాకు ఈ టార్చర్ నేను భరించలేకపోతున్నాను. ఇది మేడం అతని సమస్య. సో ఇప్పుడు ఈ సమస్యలో మనకు అర్థమైంది ఏంటంటేనండి, అతను ఎన్నో సంవత్సరాల నుంచి స్ట్రగుల్ అవుతున్నాడా, లేకపోతే ఈ మధ్య కాలంలో ఈ సమస్య బిగిన్ అయిందా అనే విషయం మనకు తెలియాల్సి ఉంది. అంటే పెళ్ళైన మొదటి నుంచి ఇలాగే బిహేవ్ చేస్తుందా, లేకపోతే ఈ మధ్యకాలంలో 1 సంవత్సరం నుంచి ఇలా సతాయిస్తుందండి, ఇలా తయారైందండి అని అంటారు. అంటే దీంట్లో 2 వేరియేషన్స్ ఉంటాయి. అంటే ఎవరన్నా ఒకళ్ళు ప్రొవోక్ చేస్తుంటారు, ఇలా చెయ్యి అలా చెయ్యి అనేది. సో అక్కడ మనకి ఎవరు ప్రొవోక్ చేస్తున్నారో తెలుసుకొని వాళ్ళని సైడ్ చేస్తే ఈ సమస్య ఉండదు. అంటే చాలా కేసుల్లో మేము చూసుంటాము, పెళ్ళైన నుంచి 2 బిడ్డలు పుట్టిన దగ్గర నుంచి అంతా బాగానే ఉందండి, ఈ మధ్యకాలంలో 1 సంవత్సరం నుంచే అన్నారు. సో సంవత్సరం నుంచి ఏం చేంజెస్ జరిగినాయండి అంటే, ఏమోనండి నేను బాగానే ఎలా చూస్తున్నాను అలాగే చూస్తున్నాను, తను అలాగే ఉంది, కానీ ఏం జరిగిందో అర్థం కావట్లే, సంవత్సరం నుంచి సతాయిస్తుందంటే ఈ సంవత్సరం మీరు ప్లేస్ ఏమన్నా చేంజ్ అయ్యారా, ఊరేమన్నా మారారా, ఎవరైనా కొత్త ఫ్రెండ్స్ చుట్టాలు ఏమన్నా యాడ్ అయ్యారా, లేకపోతే ఫ్రీక్వెంట్గా ఈ సంవత్సరం నుంచి ఎవరైనా ఎక్కువ కలవడం మాట్లాడడం లాంటివి చేస్తుందా, ఇవన్నీ కౌన్సిలింగ్ సెక్షన్లో అడుగుతామండి. అంటే నేను ఎంఎస్సి సైకాలజీ కూడా చేసినాను కాబట్టి దాంట్లో ఎస్పెషల్లీ ఇన్ ద కౌన్సిలింగ్ సైకాలజీ, దీంట్లో ఇలా ఫ్రీక్వెంట్గా అడిగిన క్వశ్చన్లో దొంగ బయటకు వచ్చారు. ఇల్లు మారడం వల్ల కొత్త ఇంట్లో ఎవరైతే ఇంట్లో ఉంటున్నారో అక్కడ ఒక అడ్వకేట్కి సంబంధించినటువంటి క్లర్క్ వర్క్ చేస్తూ ఉన్నారు, అంటే పైన అద్దెకుండే దగ్గర.
ఈవిడ వాకింగ్కి వెళ్ళేటప్పుడు రెగ్యులర్గా ఆవిడతో పాటు వెళ్ళడం వాకింగ్కి అలవాటు చేసుకుంది. సో ఇట్లా వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న కేసుల్లో అసలు భర్త ఇలా మాట్లాడుతుంటే ఆవిడ వెంటనే వచ్చి కేసు పెట్టింది. వాడిని భయపెట్టి పడేశారు. వాడు రెండో రోజు నోరెత్తలేదు. వాళ్ళ అమ్మని నాన్నే కూడా భయపెట్టేశారు. అందుకే ఇలా జరిగింది అలా జరిగిందని. సో వీడు ఎప్పుడన్నా కోపం వచ్చినప్పుడు, సహజంగా భర్త ఎప్పుడన్నా కోపం వచ్చినప్పుడు ఇదా ఇలాగుందా వంట ఇంకోటి అంటారు, తర్వాత కాసేపు కూల్ అయిపోతారు. ఆ మాట కూడా ఎందుకు పడాలా, వాడికి ఎందుకు అంత నోరు లేగవాలన్న ఉద్దేశంతో ఈ క్లర్క్ మాటలు విని ప్రభావితమయ్యి మాటకి మాట సమాధానం చెప్పడం నేర్చుకొని రెచ్చగొట్టి ఒక దెబ్బ అతనితో కొట్టించుకునేలాగా 4 దెబ్బలు ఈవిడ కొట్టేలాగా చేసి ఆ గలాటాలకి జరిగిన ఇష్యూ ఆ ఇంట్లో ఆవిడ వల్ల. సో అక్కడ నాకు ఎవరైతే అనిపించిందో ఆవిడ మెయిన్ ఇంపార్టెంట్. సో ఈ కేసు కూడా మళ్ళీ ఆవిడ దగ్గరికే వెళ్ళింది. సో ఆవిడకి ఒక కేసు వచ్చినట్టు వాళ్ళ లాయర్కి అప్పచెప్పింది, ఇలాగ డైవర్స్ కేసు వేయండి అనింది. లేదండి ఇలా కాదు, మీరు ఫ్యామిలీ షిఫ్ట్ చేసి ఇంకొక దగ్గర పెట్టండి, కాంజుగల్ రైట్స్కి వేయండి, కాపురానికి రమ్మని అడగండి. రాదు కదా, అప్పుడు ఆటోమేటిక్గా విడాకులకి వెళ్ళండి. విడాకులకి వెళ్ళినప్పుడు ఆవిడ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది అనే దానికి మా దగ్గర కూడా చాలా ఆధారాలు ఉన్నాయి, అవి ప్రొడ్యూస్ చేస్తాం. ఎవరు ఇలా చేపిస్తున్నారో కూడా తెలిసింది, వాళ్ళని కూడా అంత తేలిగ్గా వదిలేము అనే మాట అక్కడ అనేసి రండి అన్నాం. అలాగా ఆయన వెంటనే వెళ్ళి ఆవిడ ఎవరైతే క్లర్క్ ఉన్నారో ఈవిడ ఇద్దరు కలిసి బయటికి వెళ్తుంటే ప్రతిదీ ఆధారాలు ఉన్నాయి, ఊరు మొత్తం సీసీ ఫుటేజ్లు ఉన్నాయి, దొరుకుతారు ఖచ్చితంగా, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, కోర్టులో చెప్తాను, ఎవడు ఎట్లా ఉద్యోగాలు చేసుకుంటారు నేను చూస్తానంటూ ఆమె ఇష్టం వచ్చినట్టు బెదిరించాడు. ఆవిడ భయపడింది. నాకు అర్థం కాలేదు, ఒక మనిషిని ప్రొవోక్ చేస్తే నేను ఇంత భయపడుతుందా అనేసి. కానీ ఈవిడ ఆమెని ట్రాప్ చేసి ఆవిడ ఉంగరాలు, ఆవిడ పాకెట్లో ఉన్నటువంటి అంటే ఆవిడ పర్సులో ఉన్నటువంటి డబ్బులు, అప్పుడప్పుడు కొన్నిటికి అవసరమైన చట, నువ్వు అక్కడ షాప్ మాకు బాగా తెలుసు, మీరు అక్కడ తీసుకోండి, సరుకులు ఏమి కావాలంటవి నా పేరు చెప్పండి ఫ్రీగానే ఇస్తారు, తర్వాత ఇచ్చుకోవచ్చు డబ్బులు, ఇప్పుడు అక్కర్లేదు, అది ఇదని ఇలాగ అంతా వాడుకోవడం బిగిన్ చేసింది. అక్కడ దొరుకుతుంది అని నేను వాడమనింది, ఎందుకంటే ఏదో ఒక ఆధారం దొరకబోతుందా అన్న ఉద్దేశంతో ఒక రాయి వేయండి అన్నాను. ఇతను స్ట్రాంగ్గా అదే మాట చెప్పమని చెప్పాం కదా, ఇతను చెప్పాడు ప్రతిదీ ఆధారాలు ఉన్నాయి, ఎవరిందకి ఎలా చేస్తున్నారో తెలుస్తుంది, పట్టుకుంటాను, ఆధారాలన్నీ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాను అనే మాటకి భయపడిపోయింది. నేను ఉంగరం తీసుకున్నట్టు వాళ్ళు ఆయనకి తెలిసిపోయిందేమో, నేను షాప్లో సరుకులు తీసుకున్నట్టు తెలిసిపోయిందేమో అని చెప్పి రెండో రోజు వాళ్ళ ఫ్యామిలీ దగ్గరకు వచ్చి, లేదండి ఆ ఉంగరం ఈ అవసరం కోసం తీసుకున్నాను, ఇది ఆ ఉద్దేశంతో కాదు, సరుకులు 3 నెలలది బిల్లు కట్టేస్తాను, మా లాయర్ గారు ఇంకా జీతం అది మొన్న 2 నెలలది పెండింగ్ ఉంది, అది ఇదని చెప్పడం బిగిన్ చేసింది. చెప్పిన ప్రతిదీ ఇప్పుడు రాసుకున్నాం పాయింట్లు. రాసుకున్నాక నాకు అర్థమైంది ఏంటంటే, ఇంకా ఆయన వెంటనే ఫోన్ చేశారనమాట. ఈ కేసు అనంతపురం ఉందండి. వెంటనే ఫోన్ చేశారు, మేడం ఇలాగా మీరు ఒక్క మాట చెప్పారు, ఆవిడ వచ్చి 100 రుజువులు చెప్పేస్తుంది, నిజంగానే మేడం ఇది ఆవిడ ఉంగరం కూడా తీసుకుందంట, మొన్న పోయినసారి ఉంగరం పోయిందనింది, బాత్రూంలో జారిపోయిందనింది నేను అడిగితే. ఇవన్నీ ఇంకా భర్తకి దూరంగా ఉంటే ఈవిడ రెగ్యులర్గా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయవచ్చు, ఈవిడ గవర్నమెంట్ ఎంప్లాయీ, అంత ఫ్రీక్వెంట్గా డబ్బులన్నీ ఫెసిలిటీస్ ఉంటాయి, వాడేసుకుందాం అని చేసింది. ఉంగరం, సరుకులు, అవసరానికి డబ్బులు, రాత్రులు వెళ్ళి వీళ్ళ ఇంట్లో పడుకోవడం, హోటళ్ళకి సినిమాలకి ఈవిడతో తిరగడం, ఎందుకంటే ఈవిడ సింగిల్ మనిషి అయిపోయింది కదా. సో ఇట్లా ట్రాప్ చేయడం బిగిన్ చేశారు. తర్వాత ఆవిడే వచ్చి ఒప్పుకుంటే నేను ఒకటే చెప్పా, ఆ క్లర్క్కి ఫోన్ ఇవ్వండి అన్న. వెంటనే ఫోన్ తీసుకొని, అమ్మ నాకు క్షమించడమ్మా, మీ గురించి నాకు తెలుసు, టీవీలో చూశాను, మీరు ఆధారాలతో ప్రొడ్యూస్ చేస్తే నా కెరియర్ పోతుంది, మీరు లా పాయింట్ ఛానల్లో చాలా వీడియోస్ చూశాను, నేను మీకు రెగ్యులర్గా నేను మీ అభిమానమ్మా అని నాకే చెప్పడం బిగిన్ చేసింది. ఇదంతా నాకు చెప్పకండి అమ్మా, మీరు ఎలా విడగొట్టారో మీకు తెలుసు, ఏ కారణాలు చెప్పి విడగొట్టారో, మీరు నాతో ఇంక అబద్ధాలు ఆడకండి, మీరే విడగొట్టారు, ఏదో ఒకటి చేసి మీరు కలపండి, లేకపోతే ప్రతిదీ సీసీ ఫుటేజ్ రూపంలో దొంగతనం కేసు కట్టిస్తాను, 420 కేసు కట్టిస్తాను. మీరు ఇది కాదు, గతంలో ఎంతమందిని మోసం చేశారో, ఎవరెవరి దగ్గర ఎంత డబ్బు తీసుకున్నారో, ఎవరెవరు వాళ్ళ చావులకు మీరే కారణం అనే పరిస్థితికి వచ్చారో మొత్తం రుజువు తెప్పిస్తానన్న. ఇవన్నీ ఏమీ నాకు తెలియదండి, అన్నీ ఒక రాయి వేశా, కానీ అవన్నీ నిజాలేనట. తర్వాత ఎప్పుడుకో వీళ్ళిద్దరూ కలిసిపోయాక భార్యాభర్తను ఆమెనే కలిపేసింది. ఇదంతా కాదమ్మా, నీ భర్త కాంజుగల్ రైట్స్కి వేసాడు, నువ్వు కాపురానికి వెళ్ళకపోతే నీ పెద్ద లాయరు విడాకులు ఇప్పించేసిద్ది, అట్లా కాదు, నీ భర్త తరపు నుంచి ఆస్తి కూడా నీకు రూపాయి రాని, ఎందుకు వచ్చిన గోలా, ఆమెతో ముందు నువ్వు నీ భర్తను పిలు, లేకపోతే నువ్వే అక్కడ కాపురానికి వెళ్ళని చెప్పి ఇవన్నీ సర్దుకొని నన్ను క్షమించండి అని చెప్పి ఈవిడ వెళ్ళి ఆవిడ దించింది, వాళ్ళిద్దరిని కలిపేసింది. సో ఇక్కడ ఇటువంటి స్టోరీస్లో మీ వర్షన్లో అంటే గతం నుంచి ఆవిడ ఇలాగే ఉందా, ఇప్పుడు ఈవిడలో మార్పు వచ్చిందా,
తల్లి ప్రొవోక్ చేస్తుందా, చుట్టుపక్కల వాళ్ళు ప్రొవోక్ చేస్తున్నారా, కొలీగ్స్ ఎవరైనా ఉన్నారా, లేకపోతే మీ భార్యకి తప్పుగా అనుకోకండి ఇల్లీగల్ కాంటాక్ట్లో ఎవరైనా ఉండి వాళ్ళు కూడా ప్రొవోక్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే ఎవడో సపోర్టు, అది ఎవడనేది అనవసరం, ఎవడో ఒకటి సపోర్ట్ తీసుకొని ఈ రకంగా చేసి ఉండొచ్చు కదా. సో అన్ని రకాలుగా ఆలోచించండి. ముందు నుంచి ఇలాగే ఉందనుకోండి, ఆ దరిద్రాన్ని వదిలించుకోండి. లేదు మధ్యలోంచి వచ్చిందనుకోండి, ఎవరి వల్ల అయితే ఆవిడ ఇలా పాడైపోతుందో వాళ్ళని కట్ చేయండి, వాళ్ళని కంట్రోల్ చేయండి, వాళ్ళని బెదిరించి భయపెట్టండి. ఎందుకంటే మీకు మీ భార్య అవసరం కాబట్టి. ఇంకొకసారి అన్నీ కళ్ళ ముందే చూసేస్తారు భర్తలు, కళ్ళ ముందే అన్నీ వినేస్తారు, కానీ బిడ్డల కోసం ఓర్పుగా ఉంటారు. వాళ్ళు నిజంగా దేవుడు ఎక్కడో ఉండడండి, భర్త రూపంలో ఉంటాడేమో అనిపిస్తుంది అటువంటి వాళ్ళని చూస్తుంటే. ఆవిడ చేసే ప్రతి పని వీడియోతో సహా, సీసీ ఫుటేజ్తో సహా ఇతనికి తెలుసు. కానీ నోరెత్తితే పిల్లల ముందు ఆవిడ చులకనైద్ది, సొసైటీ ముందు ఈ కుటుంబం చులకనైద్ది. కేవలం కుటుంబ విలువల కోసం కట్టుబడిన ఎంతోమంది మిలిటరీలో పనిచేసే వాళ్ళు, ఫారిన్ కంట్రీలో ఉండే భర్తలు, క్యాంపులకు వెళ్ళి అక్కడ ఒక 10 రోజులు అక్కడ ఒక 10 రోజులు స్టే చేసే భర్తల్ని మోసం చేస్తున్న ఎంతోమంది భార్యలు అనుకుంటారమ్మా వాడికి తెలియదేమోనని. మీరు గమనించండి, వాళ్ళన్నీ తెలిసే మీ ముందు నటిస్తున్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈవిడ మిమ్మల్ని పూర్తిగా బెదిరిస్తుంది సార్. ఈ కేసులో మిమ్మల్ని పూర్తిగా బెదిరిస్తుంది. మీరు భయపడతారేమోనని చూస్తుంది. అంటే అసలు గొడవ జరిగిన టైంకి మీరు ఇంట్లో లేరు, ఫోన్ కాంటాక్ట్లో నేను వచ్చేటప్పటికి నేను ఇంట్లో ఉంటాను అనుకుంటున్నావా, నీ అంత చూస్తా, నీ గురించి 100 మాటలు చెప్తాను, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను, కుక్కలాగా నువ్వే తిరుక్కుంటా నా దగ్గరకు వస్తావని. కుక్కలాగా కుక్కలు తిరుగుతాయి, మనుషులు తిరగరమ్మా. అయిపోయింది, ఆ చరిత్రలు అయిపోయినాయి. మహా అయితే మీరు చేస్తే కోర్టులో కేసులు వేస్తారు, కుదిరితే ఆటోగ్రాఫీస్ ఇచ్చి 41 ఇయర్ స్టేషన్ బెయిల్ తెచ్చుకుంటారు. మహా అయితే మీ దగ్గర ఉండే కంటే జైల్లో ఉండడం బెటరు. కానీ మీరు ప్రేమతో భర్తని జయించండి, ప్రేమతో ఒక భావాల్ని పెంపొందించండి. అంతేగాని చిటికలేసి పగబట్టి భయపెట్టి కేసులు పెట్టి మీ కుటుంబాన్ని ఇంకా చిందరవందర చేసుకున్నారు. ఒకవేళ భయపడి మీ దగ్గరకు వచ్చిన వాడు జీవితాంతం వాడు బతుకంతా నటించడం. ఎందుకంటే ఇష్టంగా రారు, ఎందుకంటే మీరు వాళ్ళని, వాళ్ళ కుటుంబాలని, వాళ్ళ పరువుని నడి రోడ్డుకి ఇచ్చేశాక గబగబా పరిగెట్టుకుంటూ వచ్చి మీ దగ్గరకు వచ్చి నువ్వంటే నాకు ఎంత ఇష్టమో అని ప్రేమిస్తాడు ఎవడన్నా? పగ మీరు పట్టి వాడిని ఎలా రోడ్డుకి ఇచ్చారు, వాడు ఇంకా గొప్ప పగబట్టి మీ దగ్గరకు వస్తున్నాడు అనే విషయం గుర్తుపెట్టుకోండి. నిజంగా మీకు మీ భర్తతో కలిసి ఉండాలంటే పెద్దల పంచాయతీ. ఇంకా కుదరలేదనుకుంటా ఏ కేసులు పెట్టకుండా వదిలేయండి. వాళ్ళు మార్పు వస్తే వస్తాడు, లేకపోతే వాడి కర్మని వాడు ఇవాళ కాకపోతే రేపు అనుభవిస్తాడు. మీరు 498 డీవీసీలు, మెయింటెనెన్స్లు, ఇంత కావాలి అంత కావాలి. అరే ఒక 100 రూపాయలు మనం ఎవరన్నా అడిగితే ఈ 100 రూపాయలకి ఏదో ఒక పని చేసే కదా అడుగుతాం. అలాంటిది మీరు మీ ఇంట్లో కూర్చొని మీరు తినడానికి ఎక్కడో ఉండేవాడు సంపాదించి మీకు ఎందుకు పెట్టాలంటే మీ మెడలో తాళి కట్టాడు కాబట్టి. మీ కాళ్ళు చేతులు ఉన్నాయి కదా, కొద్దో గొప్ప చదువుకున్నారు కదా, మీ కష్టం మీద మీరు బ్రతకలేరా? అంటే ఏమంటారండి, ఆ భర్త వదిలేసేయాలా భార్యల్ని, బాధ్యత చేయొద్దా? మేము ఎంత కట్నం ఇచ్చామో తెలుసా? ఎంత ఇచ్చినారు? కట్నం 10 రూపాయలు ఇస్తే 1000 రూపాయలు వసూలు చేస్తున్నారు. 10 మీ దగ్గర నుంచి మీరు తీసుకుంటారు. ఈ మిగతా అమౌంట్ ఏదైతే ఉందో అది ఏదో ఒక రూపంలో బయటకు వెళ్ళిపోతుంది. అనారోగ్య రూపంలోనో, యాక్సిడెంట్ రూపంలోనో, ఇబ్బందుల రూపంలోనో. మళ్ళీ తాటిందనేవాడు ఉంటే వాడి తలందనేవాడు వచ్చి మొత్తం ఎత్తుకుపోతాడు. చాలామంది మా అడ్వకేట్స్లు కూడా క్లయింట్లను చీట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఒక లేడీ నా భర్త నన్ను చీట్ చేశాడని ఒక క్లయింట్ని ఆశ్రయిస్తే, అంటే ఒక లాయర్ని ఆశ్రయిస్తే, పెద్ద లాయర్ గారు ఇంకొక జూనియర్ లాయర్ని ఎంగేజ్ చేశారు ఆ కేసుకి. వాడు ఈఎంఐ తగులుకొని భర్త దగ్గర నుంచి విడాకులు ఇప్పించి ఆ డబ్బులు వీడు తీసుకొని, వీడికి ఇంకొక పెళ్ళై పిల్లలు ఉన్నా సరే ఈ అమ్మాయిని మోసం చేసి ఈ అమ్మాయితో ఒక బిడ్డను కన్నాడు. ఆ బిడ్డకు 6 ఏళ్ళు. ఆ అమ్మాయి హైకోర్టు చుట్టూ తిరుగుతూ ఉందండి. మా సీనియర్ అడ్వకేట్ గారు ఆ అడ్వకేట్ మీద చర్య తీసుకోండమ్మా, డిసిప్లినరీ యాక్షన్ ప్రకారం తీసుకుంటారు, మీరు హైకోర్టులో ఇక్కడ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి కలవండి, అది ఇదని నాకు పంపించారు. ఆ అమ్మాయి ఎంత అందగత్తో, రెండోసారి పెళ్లి చేసుకున్న అమ్మాయి భర్తను వదిలేసి వాడి దగ్గర నుంచి బల్క్గా ఒక 7 లక్షలు 8 లక్షలు తీసుకున్నారు. ఆవిడ ఎంత కట్నం ఇచ్చారో మరి ఎంత తీసుకున్నారు తెలీదు. బిడ్డ కోసం అనింది, ఇంకోటి అనింది, అకౌంట్లో డబ్బంతా ఆగం చేసి వీడికి ఇచ్చేసింది. బిడ్డ భవిష్యత్తు లేదు, ఆ డబ్బు లేదు, మోసం చేసినవాడుగా వీడు మిగిలిపోయాడు, ఇంకొకటితో తిరిగి కడుపు తెచ్చుకున్నదిగా ఈవిడ మిగిలిపోయింది. ఎవరిని ఎవరు ఉద్ధరించుకునేది లేదండి, ఎవడి కర్మను వాడు అనుభవిస్తాడు. ఈ కర్మని పక్కనోడి మీద నెట్టి, ఇదిగో వాడి వల్లే నేను విడిపోయాను, చూడు వాడే నా జీవితం నాశనం చేశాడు, ఇవన్నీ వద్దు. ఇది ఇలా జరగాలని రాసింది కాబట్టే జరిగింది.
సో ఇటువంటి కేసుల్లోనండి మీ భార్య మిమ్మల్ని బెదిరించాలని ప్రయత్నిస్తే మీరేమీ భయపడకండి. ఆ టైంలో మీరు లేరు. ఒకవేళ మీరు ఎక్కడో కార్పొరేట్ ఏరియాలలో ఉండుంటారు కాబట్టి ప్రతిదీ సీసీ ఫుటేజ్ ఉంటుంది. మీరు ఎన్నింటికి బయటకు వెళ్ళారు ఆ ఏరియాలోంచి మీ వెహికల్ పాస్ అవుట్, ఎన్నింటికి వాళ్ళ లోపలికి వచ్చింది వెహికల్, వాళ్ళిద్దరు కలిసి వెళ్ళిపోయినటువంటి సీసీ ఫుటేజ్ చాలు, మీకు దానికి సంబంధం లేదు. మీ క్లయింట్ నా క్లయింట్ని కొట్టి జుట్టు పట్టుకొని బయటికి గెంటి వాళ్ళ అమ్మ ముందు కూడా కొట్టి వాళ్ళ అమ్మ ముందు ఆ పిల్లని కాళ్ళ మీద ఇసిరేసి వాళ్ళమ్మ పాపం ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళి బస్సు ఎక్కి వెళ్ళిపోయింది. ఇదంతా సినిమాల్లో చూసుంటాం, యాస్టీ స్టోరీలో చెప్తుంటారు. వచ్చింది కారులో, వాడు ఆఫీస్కి వెళ్ళాక వచ్చింది, మళ్ళీ అదే కారులో పిల్లని వాళ్ళ బ్రదర్ వచ్చి తీసుకొని వెళ్ళిపోయాడు. ఈ విషయాన్ని వాళ్ళ అమ్మ ఫోన్ చేసే వరకు వాడికి తెలియదు, వెళ్ళేటప్పుడు చెప్పలేదు, ఇంట్లోంచి విలువైనవన్నీ ఎత్తుకుపోయింది. సో దీన్ని ఒకనొక క్లయింట్ అయితే దొంగతనం కేసు కట్టమన్నాడు పోలీసు వాడి దగ్గరికి వచ్చి. వాడన్నాడు, ఎవరయ్యా దొంగతనం, మీ ఇంట్లో దొంగతనం చేసింది వైఫ్ అని. సార్ నేను లేనప్పుడు బంగారం అంతా ఎత్తుకొని నాది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు కూడా ఎత్తుకొని వెళ్ళిపోయింది సార్. పెళ్ళం మీద పెళ్ళం అనమాట అనకండి సార్, నాకు తెలియకుండా జరిగింది, ప్రతిదీ తప్పే. పనమ్మాయి నాకు తెలియకుండా నన్ను తీసుకెళ్ళి తప్పు. పనమ్మాయికి పెళ్ళానికి పోలికేంద్రా స్వామి, వీళ్ళంతా ఆర్డర్లు వేస్తారు, వీళ్ళు హోమ్ మినిస్టర్ అన్నారు. హోమ్ మినిస్టరు హోమ్లో దొంగతనంగా చేస్తే అది హోమ్ మినిస్టర్ కింద రాదు సార్. ఇంట్లో ఆవిడ భార్యగా ఉన్నప్పుడు నా అంగీకారం లేకపోయినా ఆమె బీరువా తెలిసి డబ్బులు తీసుకుని వెళ్ళొచ్చు. నా అంగీకారం లేకుండా నేను ఇంట్లో లేనప్పుడు ఏమైనా పెళ్ళికి వెళ్ళిందా పెట్టుకొని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది ఎత్తుకొని, నా బంగారు నాకు కావాల్సింది, మీరు కేసు కడతారా నన్ను హైకోర్టుకి వెళ్ళమంటారా అని. బాబు నువ్వు హైకోర్టుకు పో, నా పిల్లం ఇట్లా బంగారం ఎత్తుకెళ్ళిపోయిందని వాళ్ళు కేసు కట్టమంటే మేము కడతాం. ఒకవేళ మేము కట్టామనుకో అదొక పెద్ద ఇష్యూ అయిపోద్ది. మీ ఆవిడ వచ్చేసిద్ది, సూసైడ్ చేసుకున్నా, నన్ను నా భర్త దొంగ అన్నాడు, నువ్వు దొంగవు కాబట్టి దొంగ అన్నాను అన్నాడు వాడు, నువ్వు దొంగవే అందుకే దొంగ అన్నాను అన్నాడు. అసలు ఈ పంచాయతీ ఎస్ఐలు సిఐలు చేయలేకపోయారండి. నేనైతే ఆ సిఐ గారికి చెప్పాను, సార్ అతనికి తెలియకుండా జరిగింది కాబట్టి మీరు ఏదో ఒక కేసు అన్నా కట్టండి సార్ అంటే, ఏదో కేసు ఏం కడతాం మేడం, వాడు దొంగతనం కేసు కట్టమంటున్నాడు, దొంగతనం కేసు కడితే మా ఉద్యోగాలు ఉండాలా, ఈ ఆడవాళ్ళు ఊరుకుంటారా అని. సరే ఏం కాదు సార్ కట్టండి, అదనైతే నేను చూస్తానన్నా. లేదు మేడం మేము అలా చేస్తే మళ్ళీ ఇబ్బంది అయింది, మీకు కూడా తెలియదు కాదని వాళ్ళని వీళ్ళని పిలిపించి పంచాయతీ చేస్తే అందరి ముందు కూడా వాడు ఇదే పదం, నువ్వు దొంగవు కాబట్టి ఇంట్లో ఎత్తుకెళ్ళిపోయావు, దొంగతనంగా ఎత్తుకెళ్ళిపోయావు, నా బంగారం అంతే, నువ్వు దొంగవే, నేను ఇంటికి ఎందుకు రానిస్తానంటాడు. నాకు చెప్పి తీసుకెళ్ళావా, వెళ్తున్నానంటే చెప్పావా. ఇక్కడ కూడా అదే జరిగిందండి. విలువైన బంగారం వస్తువులు కావాల్సిన డాక్యుమెంట్స్ ఎత్తుకెళ్ళిపోయింది, మీకు చెప్పలేదు, వాళ్ళ తమ్ముడిని తీసుకుని వెళ్ళింది. సో ఈ నేరం వాళ్ళ తమ్ముడి మీద పెట్టండి, దొంగతన నేరం. అప్పుడు మా ఇంట్లోంచి నా భార్యకు కూడా తెలియకుండా మా బామ్మర్ది దొంగతనం చేశాడు. వాళ్ళ భార్య అంటది, అయ్యో మా తమ్ముడు ఏం తెలియదండి, నీకేం తెలిసే, దిండి కింద నేను 2 లక్షలు పెట్టాను, నీ లేవు, అది ఎప్పుడు పెట్టావు, నీకేం తెలుసు, తెలియదు కదా. నువ్వు బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి బట్టలు సర్దుకున్న టైంలో నీ తమ్ముడు మొత్తం దోచుకెళ్ళిపోయాడు. తర్వాత కప్బోర్డ్ లాకర్లో మా ఓనర్ గారు ఇచ్చినటువంటి బంగారపు కుందులు పెట్టా, లేకపోతే నా గోల్డ్ చైన్ పెట్టాను, నువ్వు చూసావా, లేదు సార్ అవన్నీ పోలేదు సార్. సార్ అవన్నీ పోయినాయి, వీళ్ళిద్దరే ఇంట్లోంచి వెళ్ళిపోయారు, నేను ఈ టైంకి వెళ్ళాను, ఈ టైంకి వచ్చానని మీ బామ్మర్ది మీద కట్టండి కేసు, దొంగతనం కేసు. అప్పుడు లేదండి మా బావగారు లేని మాట వాస్తవమే, కానీ నేను ఇంట్లో ఏ వస్తువు తీసుకెళ్ళలేదు అంటాడు. అదెట్లా చెప్తావు, సీసీ ఫుటేజ్లో మనుషులే కనపడతావు, జేబులో పెట్టుకెళ్ళిపోయాము, ఎంత సార్ 2000 రూపాయల నోట్లుగా సార్, ఈజీగా పెట్టుకెళ్ళిపోతాడు. తర్వాత బ్యాగులు కూడా ఉన్నాయి సార్, బ్యాగుల్లో కూడా తీసుకెళ్ళిపోయి ఉండొచ్చు. ఆవిడ వస్తువులు కాదు సార్, నా వస్తువులే కాకుండా నా ఆఫీస్కి సంబంధించిన సాఫ్ట్ కాపీస్ కూడా ఎత్తుకుపోయింది సార్. ఇక్కడ బాగా చూడండి, ఇరుక్కుపోతారు. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలా, మల్లెపూతో కాదు. మీరు ఏదో ఒక రకంగా వాళ్ళ బామ్మర్ది అంటే మీ బామ్మర్ది మీద కేసులు వేసి వాళ్ళని మళ్ళీ తిరిగి అదే స్టేషన్కి పిలిపించే ప్రయత్నం చేస్తే, కావాలంటే సీసీ ఫుటేజ్ ఓపెన్ చేయించండి సార్, చాలా తెలుస్తాయి మీకు విషయాలని. ఏం తెలుస్తుంది, 498కి వేసినటువంటి కేసులో కొట్టి తిట్టి గెంటేశారనే దాంట్లో ఈయన ముందు వెళ్ళిపోయినట్టుగా, తర్వాత వీళ్ళిద్దరు వెళ్ళిపోయినట్టుగా వస్తుంది. వీళ్ళిద్దరు వెళ్ళిపోవడానికి వాళ్ళ బామ్మర్ది వస్తున్నట్టుగా ముందు వచ్చింది కదా, వచ్చేటప్పుడు ఖాళీగా వస్తాడు, వెళ్ళేటప్పుడు వాళ్ళ అక్కా చెల్లెళ్ళ బ్యాగులు ఉంటాయి కాబట్టి బ్యాగుల్లో ఇవి కూడా ఉన్నాయి అని ఆరోపించండి. ఇప్పుడు ఏ ఆధారాలు ఉన్నాయని మీ మీద కేసులు కట్టింది, తప్పుడు కేసు, ఇది కూడా తప్పుడు కేసే, కానీ కట్టాలా, కడితే కానీ దొంగ దొరకడు. సో మనం వీళ్ళకి ఇచ్చే సలహా సార్, వాళ్ళ బామ్మర్ది మీద కేసు కట్టమనండి. అప్పుడు లేదండి కేసు పెట్టాలి, అప్పుడు కౌంటర్ కేసు అంటారు. ఆవిడ 498 కట్టేసిద్ది, బయటకు వెళ్ళగానే గెంటాడు, తిట్టాడు, బూతులు తిట్టాడు, మా అమ్మని కూడా జుట్టు పట్టుకొని కొట్టాడు, మా అమ్మని కూడా చీర పట్టుకొని లాగాడు, ఇన్ని చెప్పేస్తారు. అసలు సీన్లో హీరో లేకుండానే, అదే హీరో లేడు, విలన్ లేడు, రేపు మాత్రం జరిగిపోయిందంట, మరి ఎవరు చేశారో మనకు తెలియదు. అట్లా ఇక్కడ క్లైమాక్స్ సీన్లో పోలీసులు వచ్చినట్టుగా
ఇక్కడ తెర మీదకే తెచ్చేస్తారు వీళ్ళని. సో ఇటువంటి విషయాల్లో ఆవిడ 498 కట్టే ముందుగానే వీళ్ళని ఈ కేసు కట్టమనండి. ఒకవేళ ఆవిడ కట్టేసినా సరే ఇప్పుడు కట్టమనండి. ఓకే. ఎందుకంటే ఎప్పుడో భర్త వదిలేస్తే సంవత్సరం 2 ఏళ్ల తర్వాత కూడా 498 కేసులు పెట్టేస్తున్నారు. ఎప్పుడో దొంగతనం జరిగితే నేను చూసుకోలేదండి, ఇప్పుడు చూసాను అనొచ్చు, తప్పే ఉంది. ఇప్పుడు ఇదంతా ఎఫ్ఐఆర్ చేయమని కాదు సార్, వాళ్ళని స్టేషన్కి పిలిపించాలా. నేను లేకుండా నా భార్యని నువ్వెవడరా తీసుకెళ్ళడానికి? అంటే నీ చెల్లో నీ అక్క నువ్వు తీసుకెళ్ళిపోతావా? పోనీ తీసుకెళ్ళావు. నా బంగారం నా ఫైల్స్ ఎందుకు తీసుకెళ్ళావు? నేను తీసుకెళ్ళలేదు సార్, అసలు వాళ్ళ ఇంట్లో ఏమీ లేవు సార్, వాడన్నీ అబద్ధాలే సార్. సరే అబద్ధాలు, నిజం ఉంది సార్, నా పర్మిషన్ లేకుండా నాకు చెప్పకుండా నా భార్యను తీసుకెళ్ళాడు. ఇది ఎంతవరకు కరెక్టు? గొడవ జరగాల, పంచాయతీ జరగాల, నేనన్నా పంపించాలా, వాళ్ళ అమ్మా నాన్న వచ్చి పంచాయతీ చేసుకొని తీసుకెళ్ళాల. ఒకసారి గడప దాటితే ఆ విలువ ఎలా ఉంటుందండి? అతను తెచ్చి పెట్టుకుంటే అతని విలువ ఏమైనా ఉంటుందా చెప్పండి? సో ఇది ఈ రకంగా జరిగినప్పుడు పెద్దల్లో పంచాయతీలో కూడి ఒక విషయం వచ్చాక భర్త విలువ నిలబడుతుంది, భార్యకి ఒక మాట పడకుండా ఉంటుంది. సో ఇతనికి మనం ఇచ్చేది తప్పుడు సలహా మంచి సలహా నాకు తెలియదండి. మీ బామ్మరిదిని తెర మీదకి లాగండి, వాడే దొంగ, మీ ఆవిడకి ఎక్కిచ్చి చెప్పించి ఆగవే, బావ వచ్చే వరకు ఉండనివే, బావతో మాట చెప్పనివే, ఏమనుకుంటాడు, వీడు మొగోడే కదా, రేపు వీడికి పెళ్ళైద్ది కదా, వీడి పెళ్ళం కూడా ఇలా వెళ్ళిపోతే సంచలించి పంపించేస్తారా? వీడు ఊరుకుంటాడా రేపు? సో అట్లాగా వీడిని ఇరికిచ్చండి, మొత్తం అన్ని విషయాలు బయటకు వస్తాయి. అదే రకంగా వాళ్ళ అమ్మగారు రేపు ఏ టైంకి కాల్ చేశారో దాన్ని బట్టే ఇతనికి తెలిసిందన్న విషయం కూడా. అంటే మీకు సీసీ ఫుటేజ్ ఇప్పుడు ప్రతి అపార్ట్మెంట్లో బయట ఉంటుంది సహజం, షాపింగ్ కాంప్లెక్స్లో ఉంటుంది సహజం. ఈ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ పరిసర ప్రాంతాలు టైమింగ్స్, ఏ టైంకి ఇక్కడ వెళ్ళినాయి, ఏ టైంకి అక్కడికి వెళ్ళినాయి అని అన్ని టోల్గేట్ ఫుటేజ్లు ఉంటాయి. సో మనకి మర్డర్ కేసుకి కాకపోయినా మన దరిద్రం ఏంటంటే 498 కేసుకి కూడా కీలకమైన సీసీ ఫుటేజ్లు కవర్ చేయాల్సిన పరిస్థితికి వచ్చాం. సో చాలా దారుణం అండి. నేను బందర్ కేసు ఒకటి చేస్తున్నప్పుడు కూడా మీరు చూశారు రీసెంట్గా, ఆ బందర్ క్లయింట్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఇంటికి కూడా మీరు వచ్చి కలిసారు, లా పాయింట్ టీం అంతా. 1వ తారీఖు మా ఇంటికి వచ్చి గొడవ చేశారని ఆవిడ అక్కడ కంప్లైంట్ ఇచ్చింది. 1వ తారీఖు వీడు గుంటూరులో ఒక మిర్చియార్డ్ దగ్గర కంపెనీలో హెచ్ఆర్గా చేస్తున్నాడు. వాళ్ళకి 31, 27 నుంచి ఇంకా లీవులు ఉండవు, శాలరీస్ వేస్తూ ఉండాలి, అటెండెన్స్ చూసుకుంటూ ఉండాలి. మళ్ళీ 3వ తారీఖు వరకు ఉండదు లీవు. 1వ తారీఖు వీడు ఇక్కడ ఉన్నట్టు అటెండెన్స్ ఉంది, అక్కడ వచ్చి గొడవ చేస్తున్నట్టు అటెండెన్స్ ఉంది. కానీ అటెండెన్స్ కంటే ముందు సీసీ ఫుటేజ్ ఉండాలి కదా, ఆఫీస్లో లేవట. అందుకని ఇక్కడ గేట్లు బయట ఏమైనా ఉన్నాయా అని కన్సల్ట్ సిఏ నగరం పాలెం పిఎస్కి పరిధి వచ్చిందండి గుంటూరులో. ఆ సిఏ గారిని అడిగా, సార్ ఇక్కడ వాడు ప్రతిరోజు 10:30, 11ంటికి ఇట్లా టీ తాగి ఆఫీస్కి వెళ్తుంటాడంట, మళ్ళీ టీ తాగుతాడట, మళ్ళీ ఈ టైంలో ఇక్కడ ఫుటేజ్ కావాలి సార్ అంటే, ఏమైంది మేడం, ఏమన్నా మర్డర్ జరిగిందా, మానభంగం జరిగిందా, ఏమన్నా దొంగతనం జరిగిందా అన్నాడు. ఒక 498లో ఆరోపించారు సార్ అని. ఆరోపణకి రుజువు చేసుకోవాల్సిన అవసరం మీకెందుకండి? బర్డన్ ఆఫ్ ప్రూఫ్ వాళ్ళది. మీ క్లయింట్ అక్కడికి వచ్చాడని వాళ్ళు చెప్పుకోవాలి. వాళ్ళు నిరూపించలేకపోతే కేసు కొట్టేస్తారు, మీరే గెలుస్తారు కదా అన్నాడు. సార్ వాళ్ళ దాకా ఎందుకు, మా ప్రయత్నం కూడా మమ్మల్ని చేయనివ్వండి, మా ఎవిడెన్స్ తీసుకొని మా దగ్గర పెట్టుకోండి, ఎందుకంటే 6 monthsలో ఫుటేజ్ పోతుందని ఇంకోటి అంటారు కాబట్టి. సో మా దగ్గర పెట్టుకుంటాము. వాళ్ళు నిరూపించలేకపోతే మేము నిరూపిస్తాం, మేము ఇక్కడే ఉన్నామని, మేము అక్కడ ఉన్నామని మీరు కూడా నిరూపిస్తే ఒక మనిషి 2 చోట్ల ఎలా ఉంటారో అది కూడా మీరే నిరూపించాల్సి ఉంటుంది అంతే కదా. సో ఇటువంటి విషయాల్లో మనము మన క్లయింట్కి ధైర్యాన్ని ఇవ్వడమే కాకుండా ఒక చాణుక్య తెలివితేటలు అంటారు, ఒక శకుని తెలివితేటలు అంటారు, ఇవన్నీ ఇక్కడ వాడాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఈ రకంగా ఎలా వాళ్ళని కేసులు వెనక్కి తీసుకునేలా చేయాలి అనేది ఇంపార్టెంట్. కేసుల్లో పోరాడుతూ ఉంటే పోయేదేముంది, బానిస సంఖ్యలు తప్ప అని సంవత్సరాలు యుగాలు గడిచిపోతున్నాయి, డబ్బులు వేస్ట్ అవుతున్నాయి, సమయం వృధా అవుతుంది, తిరగలేక నీరసం అయిపోతున్నారు, కుటుంబ సభ్యుల్ని కోల్పోతున్నారు. సో తిరిగి మీరు ఏం కేసు పెట్టగలుగుతారో ఆలోచించండి, ఆవిడ మీద, వాళ్ళ కుటుంబం మీద, లేకపోతే గతంలో వాళ్ళ కుటుంబం మీద కానీ ఆ అమ్మాయి మీద కానీ ఏమైనా పెట్టిన కేసులు ఉంటే వాటిని తిరగదూడండి. ఏదో ఒకటి మీ సమస్యకి సొల్యూషన్కి వాళ్ళంతా వాళ్ళే కాళ్ళబేరానికి వచ్చేలా చూడండి. సో ఈ సొల్యూషన్ మీకు మీ ఫ్యామిలీకి ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను సార్. ఇది తప్ప ఒప్ప అనేది కాదు, ఇక్కడ మీకు న్యాయం జరగడం అనేది ఇంపార్టెంట్. మీరు ఇన్నోసెంట్ అనేది ప్రూవ్ అవుతుంది. సో వాళ్ళు చాలా ర్యాష్గా బెదిరిస్తున్నారే కాబట్టి తిరగదిప్పి మీరు కూడా బెదిరించండి, ఏదైతే అది అవుతుంది. ఇప్పుడు కేసు పెట్టమనగానే పెట్టరు కదా, పెడతారో పెట్టరో, మీకు కూడా ఇటువంటి ఆలోచన వచ్చింది అని వాళ్ళు తెలుసుకుంటారు. వాడేంటి ఇలా ఆలోచిస్తున్నాడు, వాడేంటి ఇలా కేసు పెడతానంటున్నాడు, వాడేంటి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడు, ఎవరైనా కన్సల్ట్ అవుతున్నాడా, ఎవరు సలహా తీసుకుంటున్నారా అని ఇప్పుడు ఆలోచిస్తారు. అంటే వీళ్ళు మాత్రం పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు, తల్లిదండ్రులు సలహాలు తీసుకొని మొగుడు మీద తప్పుడు కేసులు పెట్టేయచ్చు. మొగుడు మాత్రం తెలివిగా ఒక లాయర్ సలహాలు తీసుకునో, పెద్ద మనుషుల సలహాలు తీసుకునో దాంట్లోంచి బయటికి రాకూడదు.
వాడు అక్కడే నలిగిపోవాలా, కోర్టుల చుట్టూ తిరగాల, జీవిత పనిష్మెంట్ జడ్జ్ చేస్తాడో లేదో తెలియదు కానీ వీళ్ళు మాత్రం వేసేస్తారు సార్. సో ఈ కేసులో అతనికి అలాంటి సలహా మనం ప్రొవైడ్ చేద్దామండి.